ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే కూటమి ప్రభుత్వం పళ్ళు తెరవాలి ఎన్నికల కమిషన్ వెంటనే అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను కూటమి ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు we want justice చంద్రబాబు చంద్రబాబు కూటమి ప్రభుత్వం we want justice చంద్రబాబు కూటమి ప్రభుత్వం we want justice కళ్ళు తెరవాలి ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందుల్లో జరిగినటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందుల్లో జరిగినటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందుల్లో జరిగినటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే రక్షించాలి పోలీసుల మొండి వైఖరి రక్షించాలి పోలీసుల మొండి వైఖరి రక్షించాలి పోలీసుల మొండి వైఖరి పులివెందుల్లో మేము గెలవాలి, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందని పేరు రావాలి అన్న ఉత్సాహంతో ఉచ్చుకతోటి ఈరోజు ఎన్నికలు చేస్తున్నారు. నోట్ల పంపిణీ దగ్గర నుంచి ఏదైతే ఓటర్లను ఇబ్బంది ఏ విధంగా పెట్టారో ఓట్లు లేకుండా ఉండడం కోసం, అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అదేవిధంగా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఆయన కూడా ఓటు వేయడానికి లేకుండా చేస్తారనేది మనం ఎంత చూస్తున్నాం. ఇదా ప్రజాస్వామ్యం? ఇవా మీకు కావాల్సిన ఎన్నికలు? ఈ గెలిపైనా మీకు కావాల్సింది? ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం ఏదైనా కూని పొడిచాడంటే చంద్రబాబు నాయుడు పొడిచాడు అనుకున్నాం. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్తో పాటు పోలీసులతో కలిపి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రోజులు వచ్చింది. ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరయ్యా ఓటేశారంటే దాంట్లో సగానికి సగం జమ్మలమడుగు ఓటర్లు, ఆదినారాయణ రెడ్డి మనుషులు మాత్రమే. మరి చూస్తున్నాం, లైవ్లో కనబడుతుంది జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్ ఏ విధంగా ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా జమ్మలమడుగులోని అనేక గ్రామ సర్పంచులు, ఆ సర్పంచులందరూ కూడా ఎవరెవరు ఓట్లు వేస్తున్నారనేది మీ అందరికీ ఈ పత్రిక విలేకరుల సాక్షిగా చెప్తున్నాం. ఒకరు మల్లికార్జున రాష్ట్ర టీడీపీ రైతు కార్యదర్శి, జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్, అదేవిధంగా పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మాలవలపల్లి జమ్మలమడుగు, అలాగా అనేక మంది లీడర్లు ఈరోజు జమ్మలమడుగు వాసులు ఆదినారాయణ రెడ్డి సమక్షంలో ఈరోజు ఏ విధంగా ఓటు వేస్తారన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు చూడండి ఏ విధంగా జమ్మలమడుగు మార్కెటింగ్ మాజీ వైస్ చైర్మన్, ఆయనకేం పనండి? పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో జమ్మలమడుగు మాజీ వైస్ చైర్మన్కి ఓటు వేసే అర్హత హక్కు ఎవరిచ్చారు? ఏ ఎన్నికల సంఘం ఇచ్చింది? ఏ పోలీసులు వారు ఇచ్చారు? అదేవిధంగా జమ్మలమడుగు గ్రామ సర్పంచ్ పుల్లారెడ్డి, ఈయన ఓటు ఎక్కడా? ఈయన ఏ గ్రామానికి గ్రామ సర్పంచ్? ఈయన ఎక్కడ పులివెందులో ఓటు వేస్తున్నాడు? ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా అక్రమాలు తప్ప వేరే చోట లేదు.
ఈ అంతా కూడా తతంగం అంతా కూడా పులివెందుల ఎన్నికలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి మీద మేము గెలవాలి అన్న తాపత్రయం తప్ప ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తాపన లేదు.